మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలు ధనవంతుడితో సమానంగా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హన్మన్న గారి నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్ల మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ముత్తాబాయి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా లాంఛనంగా ప్రతి ఒక్క పేదవారు కూడా దొడ్డు బియ్యం తినొద్దు, దొడ్డు బియ్యము మెత్తగైతుంది అట్లా ఇట్లా అని చెప్పి చాలా మంది కాంప్లైంట్లు పోతే మరి రేవంత్ రెడ్డి గారు చలించి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైనా పేదోడైనా సన్నబియ్యమే తినాలనే ఉద్దేశంతో మరి ఇది ఎంతో మంచి దినం ఈ రోజు సన్నబియ్యం ఇవ్వడం అనే కార్యక్రమం. మరియు దీని గురించి ప్రతి ఒక్క పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నబియ్యం తిని అందరూ కూడా సుభిక్షంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేసుకున్న సన్నబియ్య పంపిణీ చాలా సంతోషకరం. పేదోడు దండుకోవడం లేకుండా ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమల్లో లేదు, మన ఓన్లీ తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన నేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రతి ఒక్క రైతుకు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అతనికి మనము ఎంతో రుణపడి ఉండాలి. ఈరోజు ఒక పేద రైతు కొన్ని పండుగలకు వాడు కొత్త సన్నబియ్యము తెచ్చుకునే రోజు. అటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంటిలో వాళ్ళ సన్నబియ్యం వండుకొని తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆశయము. అతనికి మనం ఎంతో రుణపడి ఉండాలి. కావున రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఎన్నికల హామీలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఉగాది నాడు మరి సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అద్భుతమైన పథకం. ఇది ప్రతి పేదవాడు సన్నబియ్యం అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. మరి ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించి మరి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మరి నిన్న వెల్దుర్తి మండలంకు మాసాయిపేట మండలంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఎవరికి కూడా నయా పైసా నువ్వు నీ వల్ల అభివృద్ధి జరిగింది లేదు, నీ వల్ల ఒరిగిందేమీ లేదు. కానీ నువ్వు అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి నువ్వు అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గా అక్కడ అధికారం ఉన్న వైపు పోయినావు. అధికారం ఉన్న వైపు పోయిన తర్వాత కూడా మరి నువ్వు ఆనాడు నువ్వు ఏ పథకం గురించి అయినా ఏ వీటి గురించి అయినా కనీసం నువ్వు నీకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ నీకు దొరికిందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ గడిల ముంగట మీరు సాగిలబడి ఉన్నారు తప్ప మీకు ఎన్నడన్నా అపాయింట్మెంట్ దొరికి మీరు ప్రశ్నించేటువంటి ఎప్పుడన్నా మీకు సందర్భం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు? సంవత్సర కాలంలో, సంవత్సరం కాదు ఆమె నియోజకవర్గానికి ఇప్పటికీ 7,000 ఇండ్లు వచ్చేది ఉండే అని నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అంటే వచ్చిన 15 నెలల కాలంలోనే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన పూర్తి కాలం ఒక బడ్జెట్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం లభించింది. ఈ సంవత్సర కాలంలో మరి సిలిండర్ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, మహిళలకు ఫ్రీ బస్ పథకం అయితేనేమి, సన్నబియ్యం పథకం అయితేనేమి, రుణమాఫీ విడుదల వారీగా చేశారు. మీరు 10 ఏళ్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి మీరు మరి నువ్వు అధికారంలో ఉన్ననాడు కనీసం ఏనాడు కూడా ప్రశ్నించలేదు. కనీసం మరి నువ్వు ఏ రోడ్డు గురించి కూడా ఇక్కడ రోడ్లు వేపిచ్చిర్రా? మీరు ఒక బిల్డింగ్ కట్టిర్రా? మీరు ప్రజల గురించి ఏనాడు పట్టించుకురు? మీకు దమ్ముంటే రండి వెల్దుర్తి మండలంకు రండి. మీరు ఏ బిల్డింగ్ కట్టించిరో 10 సంవత్సరాల, ఏ రోడ్డు మీద తట్టెడు మట్టి పోసిర్రో, ఏ కాలువలల్లా కూడిక తీసిర్రో చూద్దాం. మీరు కేవలం మీ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భైరత మీద కమిషన్ల కోసం కక్కుర్తిపడి మాత్రమే మీ ప్రభుత్వం పనిచేసింది. ఇటువంటి
మీరు అసత్య ప్రచారాలు మానుకుంటే మీ ప్రజల్లో కనీసం గౌరవం అనేది వస్తుంది. కానీ పూర్తిగా మీరు ఎటువంటి గౌరవం కూడా దక్కించుకోలేని స్థితికి దిగజారుతున్నారు అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇటువంటి వాటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, ప్రజల్లో తీసుకుపోతాం. మీరు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన ఓలే. మరి ఈ రోజు ఇళ్ల గురించి అడుగుతున్నారు. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏ నిరుద్యోగానికి ఉద్యోగం కల్పించిర్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిర్రా? ఎవరికైనా నిరుద్యోగ భృతి కల్పించిర్రా? మీకు అడగడానికి మీ ప్రభుత్వ మీ పార్టీ కార్యకర్తలకు కనీసం 15 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చెయ్యలేదు అది చెయ్యలేదని రోడ్ల మీద పడి ఒర్రుడు బంద్ చేసుకుని మీరు కనీసం ప్రభుత్వానికి మీ ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వాలి. కానీ ఇంకా మాకు 3.5 సంవత్సరాలుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు వెల్లుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.